మీరా సంఘమిత్ర మాట్లాడతారు. మేము కూడా మనుషులమే అని గుర్తించి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇందాక సంధ్యకు చెప్పినట్టు గత 10-12 ఏళ్ళుగా తెలంగాణలో ట్రాన్స్జెండర్ వ్యక్తులైతే ముందు నుంచి పోరాటం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రయత్నం మహిళా ట్రాన్స్జెండర్ సంఘాలతో పాటు మిగతా మహిళా సంఘాలు, పిల్లలతో పనిచేసే సంఘాలు, డొమెస్టిక్ వర్కర్స్తో పనిచేసే సంఘాలు, యూనియన్స్, ముస్లిం మహిళలతో పనిచేసే సంఘాలు, మిగతా క్వేర్ ఐడెంటిటీతో పనిచేసే సంఘాలు అందరూ కలిసి ఒక జాయింట్ యాక్షన్గా మహిళా ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ వ్యక్తులు అండ్ సంఘాలు ఒక ఐక్య వేదికగా మేము ఇక్కడ పనిచేస్తున్నాము. అంటే ఒకవైపు ఒక సివిల్ సొసైటీ ప్రెషర్ ఉన్నప్పటికీ మనం కన్సిస్టెంట్గా చూస్తున్నాం రకరకాల దాడులు, రకరకాల అట్రాసిటీస్ ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద జరుగుతూనే ఉన్నాయి తెలంగాణలో. ముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎన్నికలు అయ్యాయి, అసెంబ్లీ ఎలక్షన్స్, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ అది ఇక్కడ కావచ్చు, కేంద్రంలో కావచ్చు. కానీ ఇందాక తాషి మిగతా మిత్రులు అందరూ చెప్పినట్టు అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా అసలు మనుషులే అన్న ఒక ఆ గుర్తింపు ఇప్పటికీ అసలు మా పోరాటం ఎంత బేసిక్గా ఉందంటే దట్ వీఆర్ స్టిల్ హ్యూమన్ బీయింగ్స్, దట్ వీఆర్ స్టిల్ సిటిజన్స్ అన్నది. అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ అసలు ఈ 75 ఏళ్లలో మేము ఇంకా అసలు మనుషులమేనా అన్న ఒక పెద్ద ప్రశ్న, క్వశ్చన్ మార్క్ అసలు ఈ సమాజం ముందు ఉంది. దట్ ఈస్ నాట్ అవర్ ఓనర్స్, దట్ ఈస్ ద ఓనర్స్ బిఫోర్ ద సొసైటీ, బిఫోర్ ద స్టేట్. ఇన్ఫాక్ట్ 10 ఏళ్ల ముందు నల్సా తీర్పు గురించి మిత్రులు వివరించారు. చాలా పోరాటాల తర్వాత నల్సా తీర్పు ఇచ్చింది. మొదటిసారి సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా ఈ దేశ పౌరులు, సమాన హక్కులు ఉన్నాయి, వివక్షతకు వ్యతిరేకంగా ఒక చట్టపరమైన వ్యవస్థ ఉండాలి, ఉపాధి కల్పించాలి, వైద్యం, అన్ని అంశాల మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత 2019లో ఒక చట్టం వచ్చింది. అఫ్ కోర్స్ అందులో దట్ ఈస్ అ మిక్స్డ్ లా, కొన్ని మంచి అంశాలు ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమాటిక్ అంశాలు ఉన్నాయి. 2020లో రూల్స్ వచ్చాయి. మన తెలంగాణలో చాలా పోరాటం తర్వాత ఏదో ఒక మొక్కుబడి కోసం తెలంగాణ వెల్ఫేర్ బోర్డ్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇలాంటి రకరకాల ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ ఇటువంటి అట్రాసిటీస్, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఫతేనగర్, సనత్ నగర్ ఏరియాలో కావచ్చు, మిగతా ఈ మొత్తం లిస్ట్ మీడియా మిత్రులు అందరి ముందు ఉంది. అంటే మాకు తెలిసిన ఇది ఒక 15-20 సంఘటనలు, తెలియనివి అసలు ఎన్ని ఉన్నాయో. అండ్ ఇంకొకటి, ప్రతిదీ అది హత్య అయితేనే, లేకపోతే అట్రాసిటీ చాలా సివియర్గా అయితేనే అది ముందుకు వస్తుంది. కానీ ఇవి కానీ సోకాల్డ్ అంటే చాలా హత్య వరకు వెళ్తేనే అది క్రైమా, కాకపోతే అది క్రైమా, అసలు ఎన్ని క్రైమ్స్ ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద జరుగుతున్నాయి, అకౌంటబిలిటీ ఎక్కడ, పోలీస్ అకౌంటబిలిటీ ఎక్కడ, స్టేట్ అకౌంటబిలిటీ ఎక్కడ. అండ్ దిస్ ఇస్ ఆల్సో లింక్ టు ద క్వశ్చన్ ఆఫ్ లైవ్లీహుడ్స్. ఇప్పుడు మిగతా సమాజం మీద ఈ విధంగా కన్సిస్టెంట్గా అండ్ మనం చూస్తే ఇది ఒక టార్గెటెడ్ క్రైమ్, హేట్ క్రైమ్స్ లాంటిది మనం చూస్తున్నాం. సో ఈ హేట్ క్రైమ్స్ని నివారించాలంటే సమాజంలోనూ దృక్పథం మారాలి అండ్ చట్టంలోనూ. ఇప్పుడు ఏ విధంగా అయితే మిగతా మైనారిటీ కమ్యూనిటీస్ మీద అయితే మనం చూస్తున్నామో టార్గెటెడ్ క్రైమ్ జరుగుతున్నాయి, ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద కూడా అసలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ మధ్య మళ్ళీ ఈ లాస్ట్ 2 yearsలో చూసుకుంటే ఈ 15-20 మనకు తెలిసిన కేసెస్. సో ఈ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారు, ఈ శశి, జమీల్, అర్జున్, వినీత్, సాగర్, అసలు ఇప్పటికీ అంటే అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. అసలు ఎందుకు పోలీసులు వీళ్ళని పట్టుకోలేకపోతున్నారు? చట్టాలు లేక కాదు, అంటే వీళ్ళని డీటైన్ చేయాలన్నా, అరెస్ట్ చేయాలన్నా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నా దేర్ ఆర్ ఇనఫ్ లాస్ అండ్ దేర్ ఇస్ అ గుడ్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు యాక్ట్ అగేన్స్ట్ దెమ్. కానీ ఎందుకు వీళ్ళ మీద అంటే ఒక ముఖ్యంగా చెప్పాలంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఒక పొలిటికల్ కాన్స్టిట్యుయెన్సీగా లేము. సో డస్ దట్ మీన్ మేము పొలిటికల్ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ ఒక ఓట్ బ్యాంక్ కాకపోతే మేము పౌరులం కాదా, మాకు హక్కులు లేవా? జస్ట్ బికాస్ వీఆర్ ఇన్ అ సర్టన్ మైనారిటీ. అసలు ఒక నిజమైన ఒక రాజ్యం గుర్తింపు ఏదంటే మీరు మైనారిటీస్ని ఏ విధంగా, రిలీజియస్ మైనారిటీస్ కావచ్చు, జెండర్ మైనారిటీస్ కావచ్చు, ఏ మైనారిటీస్ అయినా వాళ్ళ హక్కుల్ని మొదటగా గుర్తించి గౌరవించి కాపాడుతారు. అదే ఒక నిజమైన రాజ్యం. అంటే మేము ఒక పొలిటికల్ ఓట్ బ్యాంక్ కాదు, కాన్స్టిట్యుయెన్సీ కాదు అనేసి వీళ్ళ హక్కుల్ని కన్సిస్టెంట్గా హరిస్తే అంటే అసలు రాజ్యాంగం ఎక్కడున్నట్టు ఏంటి అన్నట్టు. సో తెలంగాణలో ముఖ్యంగా అంటే వేరే స్టేట్స్లో కూడా రకరకాలుగా అక్కడ అందరూ మిత్రులు పోరాడుతున్నారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు అట్లీస్ట్ ఈ కొత్త ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఒకటి మళ్ళీ ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించి బోర్డుని యాక్టివేట్ చేయడం, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఈ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయి ఇమ్మీడియట్గా దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి
ఎఫ్ఐఆర్స్ నమోదు చేసి యాక్షన్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి బెయిల్స్ ఇవ్వకుండా, ఇంకొకటి అంటే ఎంత సీరియస్ క్రైమ్స్ అయినా కూడా ఒకవేళ అరెస్ట్ అయినా కూడా వీళ్ళకి బెయిల్స్ వచ్చేస్తున్నాయి. సో దిస్ ఇస్ ఆల్సో క్వశ్చన్ బిఫోర్ ద జుడిషియరీ. న్యాయ వ్యవస్థ మీద కూడా ఇదొక ప్రశ్న. అంటే ఇటువంటి హింస అట్రాసిటీస్ జరిగితే మీరు వెంటనే బెయిల్స్ ఎలా ఇచ్చేస్తారు? వాళ్ళకి బెయిల్స్ ఇవ్వద్దు. అంటే వాళ్ళు మళ్ళీ విచ్చలవిడిగా బయట తిరుగుతుంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి అసలు సేఫ్టీ ఉండదు. సో వీ అపోజ్ ఈజీలీ బెయిల్స్ బీయింగ్ గివెన్ టు సచ్ పీపుల్. వీళ్ళని అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్స్ నమోదు చేయాలి. ఈ డిమాండ్స్లో రాసినకు ఈ 3 కమిషనరేట్స్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ జాయింట్గా ఒక హై లెవెల్ టాస్క్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ క్రైమ్స్ ఇన్వెస్టిగేట్ చేయాలి. అండ్ ఇంకా ముందు ఇటువంటి క్రైమ్స్ జరగకుండా ఉండడానికి కమ్యూనిటీకి రక్షణ కల్పించాలి. అండ్ లాంగ్ టర్మ్లో ఉపాధి, లైవ్లీహుడ్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల కూడా చాలా ఇటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. సో ఒక గౌరవప్రదమైన కమ్యూనిటీని కన్సల్ట్ చేసి గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలి అన్నది మేము తెలంగాణ ట్రాన్స్జెండర్ అండ్ మహిళా సంఘాల తరఫున, ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయన్స్ తరఫున కోరుకుంటున్నాము. అండ్ ఇది నిజంగా అసలు చాలా తహసీల్దార్ చెప్పినట్టు అంటే ఆశ్చర్యం కాదు, కానీ చాలా బాధ, హృదయాన్ని అసలు బద్దలు కొడుతున్న విషయం. అంటే మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం అని ఇంటర్నేషనల్గా ఒక డే ఉంది, ట్రాన్స్జెండర్ రిమెంబరెన్స్ డే. అంటే ఆలోచించండి, అంటే ఎంత నార్మలైజ్ అయిపోయింది క్రైమ్స్ అగేన్స్ట్ ట్రాన్స్ పీపుల్. ఒక రోజు ఉంది సంవత్సరంలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల్ని గుర్తు తెచ్చుకోవడానికి. అసలు అటువంటి రోజు ఎందుకు మనకి? వీ డోంట్ వాంట్ ట్రాన్స్జెండర్ రిమెంబరెన్స్ డే, వీ వాంట్ ట్రాన్స్జెండర్ పీపుల్ టు బి అలైవ్. అండ్ అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో దేర్ ఇస్ అ టార్చర్ కన్వెన్షన్. భారత ప్రభుత్వం ఇంతవరకు దాన్ని రాటిఫై చేయలేదు. అసలు ఇందులో మనం ఇన్స్టెన్సెస్ మొత్తం చూస్తుంటే ఎంత విపరీతమైన ఫిజికల్, మెంటల్, సెక్షువల్ టార్చర్. భారత ప్రభుత్వం టార్చర్ కన్వెన్షన్ని రాటిఫై చేయాలి. ఆ రాటిఫై చేసి మన చట్టాల్లో ఇప్పుడు పెద్దగా భారతీయ న్యాయ సంహితని తీసుకొచ్చారు, కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్న వైలేషన్స్ అందులో ఎక్కడ ఉన్నాయి? సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో షుడ్ రాటిఫై ద టార్చర్ కన్వెన్షన్ అండ్ ఇంప్లిమెంట్ ద వేరియస్ laws in the interest of the transgender communities.